సార్ హ్యాపీ సండే. చికెన్ కాజు చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి. ఆయిల్ కాగినాక లవంగాలు దాల్చిన చెక్క వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోబోతాను. నా మనసే ఆగది. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిస్తాను. ఓకేనా? ఇక్కడ కుమారాంటి ఉంది చూడండి, అదిగోండి రాజమండ్రి అంటే లైక్ చేసుకోండి. ఓకేనా? అది మరి బాగా చేద్దాం వంటలో. కావాలంటే రాజమండ్రి అండి నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి, వంటలు చేయడానికి వస్తుంది. ఓకేనా? అడిపోయినా నా వంటలకు లైక్ కొట్టండి. ఇది బాగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా అప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవడం. ఓకేనా? సిస్టర్లు అమ్మా నాన్న బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. కూరకి రహస్యం ఏంటో తెలుసా? ఇదిగో ఈ గ్రేవీ చేస్తాను అనమాట. కుమారాన్ని తినేది నేను చెప్పను. ఈ గ్రేవీ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టుకుంటే క్రిస్పీగా బాగుంటుంది అనమాట తినేటప్పుడు. ఓకేనా? ఇంకేంటి సంగతి చెప్పండి. ఎప్పుడైనా కూర టేస్ట్ రావాలంటే చిటికుడు ఇగో ఇంత షుగర్ వేసి సూపర్ ఉంటుంది. ఓకేనా? ఏ కూర ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుసుకుందాం ఉండండి. బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. చికెన్ ఫస్ట్ ఇది చేసాను కదా, వేస్తాం. బాగా వేగింది కదా, చికెన్ వేస్తాం. చికెన్ ఆంధ్ర కర్ణాటక చికెన్ కర్రీ ఉడుకుతుంది. ఓకేనా? ఇక్కడేమో రసం పెట్టాను, వాము రసం. ఇప్పుడు పిల్లలకి జలుబులు దగ్గు అయ్యి వస్తున్నాయి కదా అని వాము రసం పెట్టాను. చికెన్ ఉడుకుతుంది అనమాట. ఒక అరగంట పట్టిద్ది. అంతవరకు టీవీ చూడండి. తెచ్చుకెళ్ళారా లేదా? నేనైతే వెళ్ళలేదబ్బా. ఏం చేస్తాం, ఒక్కొక్కరి జీవితాలు అలాగ అయిపోతాయి. తినటం తాగుతుంది తప్ప తెచ్చుడికి ఇచ్చుడికి వెళ్ళటం ఏం లేదు. దోశలకు పల్లీల చట్నీ.